ఏ సేవ్స్ 12% ఆఫ్ దేర్ ఇన్కమ్. ఇన్కమ్ ఒక 100 రూపాయలు కనుక సంపాదిస్తే సేవ్ చేసుకున్నదేమో 12 రూపాయలు ఆదా చేసుకున్నాడు అంటే ఖర్చు పెట్టిందంతా 88. ఖర్చు పెట్టిందంతా 88. 100 రూపాయల్లో 12 రూపాయలు ఆదా చేసుకున్నాడు. ఖర్చు ప్లస్ ఆదా ఈజ్ ఈక్వలెంట్ టు నేను సంపాదించిన మొత్తము. సంపాదించిన దాని నుంచి ఖర్చు పెట్టింది సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది వస్తుంది. ఆదా చేసుకుంది 12, దాంట్లో ఖర్చు పెట్టింది 88. ఇఫ్ షీ స్పెండ్స్ రైట్ 88 కాస్త 2,16,128 అయింది. 2,16,128 అయింది. అయితే మొత్తము ఇన్కమ్ ఎంత? క్వశ్చన్ చూడంగానే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 అయింది. 8 ఎప్పుడవుతుంది సార్? 8ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే 8 అవుతుంది? 8 1 8, 8 6 48. ఇది 1 అయినా కావచ్చు, 6 అయినా కావచ్చు. 1 into 1 1. ఆన్సర్ 1 అయినా ఇవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. ఆన్సర్ 6 ఉందా సార్? ఆన్సర్కి 6 ఉందా? 6 ఎక్కడ ఉంది చూడండి సార్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ పోయింది, ఈ ఆప్షన్ పోయింది. ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ఆప్షన్ డి పోయింది. దాని తర్వాత ఏ అండ్ సి మళ్ళీ 2 రకాలుగా చేయొచ్చు. 88 100 అయింది అంటే 12 పెరిగింది. 12/88. 12 యొక్క మల్టిపుల్ 88కి దగ్గర ఎంత? 84 అంటే 1/7. 1/7 ఆఫ్ 2,16,000 ఎంత? అరౌండ్ 30,000. ఆన్సర్ 2,45,600. ఏమీ క్యాల్కులేషన్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 88 100 అయింది అంటే 12 ఆఫ్ 88 అంటే 12 ఆఫ్ 84 ఎంత? 1/7. 1/7 ఆఫ్ 2,60,000 ఎంత? అరౌండ్ 30,000. 2,60,000 ప్లస్ 30 2,46,000. ఇది తగ్గించాను సార్ కాబట్టి వాల్యూ జస్ట్ తక్కువ ఉంటుంది. 2,45,600. ఆర్ యూ ఆల్ విత్ మీ? స్మార్టర్ వే ఆఫ్ సాల్వింగ్ ద టెక్నిక్స్. స్మార్టర్ వే ఆఫ్ సాల్వింగ్ ద టెక్నిక్స్. 88 100 అయింది. 12 పెరిగింది. 12 ఆఫ్ 88 అప్రాక్సిమేటెడ్ టు 12 ఆఫ్ 84. 1/7. 2,16,000 10,000 అనుకోండి. 1/7 ఎంత? 30,000 పెరిగింది. 30,000 అంటే 2,46,000కి దగ్గరగా ఉండాలి. ఉన్న ఆప్షన్ ఎంత? 2,45,600. దయచేసి క్యాల్కులేషన్లు ఏమీ చేసుకోకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ నేను దీంట్లో డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చా? అది కూడా యూస్ చేసుకోవచ్చు. 100/88 into 2,16,128. 2,16,128. 88 డిజిటల్ సమ్ ఎంత? 8 + 8 16. 16 డిజిటల్ సమ్ ఎంత? 7. డిజిటల్ సమ్ హారంలో కనుక 7 ఉంటే దాన్ని 1 చెయ్యాలంటే పైన కింద 4 తోటి మల్టిప్లై చేయాలి. ఎందుకు సార్ 4 తోటి మల్టిప్లై చేయాలి? 4 ఎంత? 28. 28 డిజిటల్ సమ్ ఎంత? 1. 7 4s are 28. 2 + 8 ఎంత? 10. ఇది 1. అంటే ఇక్కడ మీరు చూస్తే 88. 88 డిజిటల్ సమ్ ఏంటి? 8 + 8 16. 16 అంటే 1 + 6 7. సో పైన కింద 4 తోటి చేస్తే అదే ఆన్సర్ డిజిటల్ సమ్ అయి ఉండాలి. పైన కింద 4 తోటి లబ్ధం చేస్తున్నాను. 4 తోటి లబ్ధం చేస్తే 2 + 1 + 6 క్యాన్సల్. 8 + 1 9 క్యాన్సల్. ఎక్కడైతే 9 డిజిటల్ సమ్ ఉందో అవన్నీ తీసేసేయండి. ఇది తీసేసాను, ఇది తీసేసాను. 2 4 ఎంత? 8. ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. 2 + 6 ఎంత? 8. 2 + 6 ఎంత? 8. డినామినేటర్లో కనుక డిజిటల్ సమ్ 7 వచ్చినట్టు అయితే పైన కింద 4 తోటి లబ్ధం చెయ్యండి. డినామినేటర్ కనుక 2 వచ్చినట్టు అయితే ఇక్కడ నేను ఆ పాయింట్ రాస్తాను సార్. న్యూమరేటర్ బై డినామినేటర్.
డినామినేటర్ డిజిటల్ సమ్ కనుక 2 వచ్చింది అనుకోండి, పైన కింద 5 తోటి లబ్ధం చెయ్యండి. ఎందుకు కాన్సెప్ట్ ఏంటి సార్? హారములో డిజిటల్ సమ్ 1 చెయ్యాలి, హారములో డిజిటల్ సమ్ 1 చెయ్యాలి. ఇది 3 వచ్చింది అనుకోండి, 3కి ఏ మల్టిపుల్ ఉండదు. సో 4 వచ్చింది అనుకోండి, 4 ఏళ్ళ 28. 7 వచ్చింది అనుకోండి, 7 నాళ్ళ 28. 5 వచ్చింది అనుకోండి, 5 రెండ్ల 10. 8 వచ్చింది అనుకోండి, 8 ఎనిమిదిల 64. 8 ఎనిమిదిల 64. డినామినేటర్ హారంలో 2 వస్తే పైన కింద 5 తోటి లబ్ధం చెయ్యండి. హారంలో 4 వస్తే పైన కింద 7 తోటి లబ్ధం చెయ్యండి. హారంలో 5 వస్తే పైన కింద 2 తోటి లబ్ధం చెయ్యండి. హారములో 8 వస్తే పైన కింద 8 తోటి లబ్ధం చెయ్యండి. 8 తోటి లబ్ధం చెయ్యండి. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా సార్? మళ్ళీ చెప్తున్నాను, లేకపోతే మీరు ఇది కొట్టేస్తారు సార్. ఇట్లా కొట్టేసుకుంటా క్యాల్కులేషన్లు చేస్తారు, కొట్టేసుకుంటా క్యాల్కులేషన్ చేయకూడదు సార్. ఇది డైరెక్ట్గా ఆన్సర్ ఏమన్నారు? 88 100, 12 పెరిగింది. 12 on 88 ఈజ్ 1/7. 1/7 ఆఫ్ 2,10,000 30,000. అంటే ఆన్సర్ క్లోజ్ టు 2,40,000కి దగ్గరగా ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ?